హాయ్ అందరికీ రైతు సోదరులందరికీ నమస్కారం. ఈరోజు మనం కొమరోల్లో ఉన్నాము. కొమరోల్లో మన రైతు బజార్ అనేది ఒక స్టోర్ ఓపెన్ చేశారు. అయితే ఎక్కడ ఉంది ఇది, అడ్రస్ ఎక్కడ అని అంటే ఇటు కడప పూర్వమల్ల అటు వెళ్ళే రూటు, ఇటు చూసుకుంటేనేమో ఖమ్మం వెళ్ళే రూటు. ఇక్కడ మీరు ట్రాన్స్ఫార్మర్ కూడా ఉంది. ఈ ట్రాన్స్ఫార్మర్ కరెక్ట్గా ఎదురుగానే మన రైతు బజార్ అనేది ఉంది. లోపల ఏమేమి ఉన్నాయి, ఏం అందుబాటులో ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం. ఇది మన రైతు బజార్ లోగో అనమాట. ఆర్గానిక్ పొటాషు, ఆర్గానిక్ డిఏపి, ఆర్గానిక్ ఎన్పికే, వీటి గురించి నేను ఇప్పుడు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ అందుబాటులో ఉన్న ప్రోడక్ట్స్ అనమాట. మన రైతు బజార్ కొమరోల్లో ఏమేమి ఉంటాయి సార్ అని అంటే ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, సీడ్స్ అంటే పురుగు మందులు, విత్తనాలు, ఎరువులు. ఇక్కడ ఏంటి స్పెషాలిటీ అని అంటే అన్ని రకాల కంపెనీల ప్రోడక్ట్స్ అనేవి మనకి దొరుకుతాయి. పురుగు మందులు దొరుకుతాయి, అన్ని రకాల విత్తనాలు దొరుకుతాయి, అన్ని రకాల ప్రోడక్ట్స్ సంబంధించిన ఎరువులు దొరుకుతాయి. ఈ స్టోర్కి ఎరువుల్లో స్పెషాలిటీ ఏంటంటే ఆర్గానిక్ ఎరువులు అనేవి దొరుకుతాయి. ఆర్గానిక్ డిఏపి, ఆర్గానిక్ పొటాషు, ఆర్గానిక్ ఎన్పికే. మనము భూముల్లో కెమికల్ ఎరువులు వేసి కూడా పాడు చేస్తున్నాము. ఆల్రెడీ అవి చౌడుబారిపోయే స్టేట్కి వచ్చాయి. అయితే ఇక్కడ ఆర్గానిక్ వేయడం వల్ల పుల్లుడు స్వభావం అనేది పెరిగి భూములు ఇంకా సారవంతం చేసుకోవడానికి మనం ఇనిషియేటివ్గా మన రైతు బజార్లో ఆర్గానిక్ ఎరువులు అనేది స్పెషాలిటీగా పెట్టి అవి మామూలు ఎరువుల కంటే కూడా తక్కువ రేట్లోనే, ఆర్గానిక్ ఎరువులు మామూలు ఎరువుల కంటే తక్కువ రేట్లోనే, మళ్ళీ పర్సెంటేజ్, పనితనము అంతా కూడా సేమ్ అనమాట. ఇక్కడ ఏమేమి దొరుకుతాయి, ఆల్ పెద్ద కంపెనీస్ ఏవైతే పెద్ద కంపెనీ ప్రోడక్ట్స్ ఉన్నాయో అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. ఒకవేళ మన దగ్గర అందుబాటులో కానీ లేకపోతే బయట నుంచి తెప్పించైనా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడున్నా మీకు కావాల్సిన ప్రోడక్ట్ తెప్పించి ఇవ్వగలిగే శక్తి మాకుంది, ఇవ్వగలుగుతాము. మాకు ఒక 24 గంటల నుంచి 48 గంటలు టైం ఇస్తే ఆ తర్వాత మీరు ఎప్పుడు వచ్చినా మీకు సలహాలు, సూచనలు చెప్పడానికి మన మేనేజర్ గారు ఉన్నారు. ఈ స్టోర్ మేనేజర్ కాసయ్య. రైతులు కూడా ఒక్కసారి వచ్చి ఈ స్టోర్లో ఏమున్నాయి ఏంటి అనేది విజిట్ చేసి ఒకసారి మీకు కావాల్సిన ప్రోడక్ట్స్ ఉన్నాయో లేదో అడిగి తెలుసుకుంటే కదా తెలిసేది. మీరు 10 మంది రైతులకి చెప్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ.